హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. అండి మీరు ఈ రావు గారు రాచమండి చూస్తున్నారు కానీ నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? అయ్యో రావు గారు ఇంత కట్టపడి ప్రతి ఒక్క గెస్ట్ ని తీసుకొచ్చి ఇలా దుమ్ము దులిపేసి వాళ్ళ భారతం పాడుతున్నాడే. కొంత ఎంకరేజ్మెంట్ గా ఈ వీడియోకు లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబింగ్ చేసుకుని ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. దయ ఉంచి నా వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబింగ్ చేసుకోండి మన ఛానల్ని. మరి రాచబండకు వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. ఎవరు బాబు? అయ్యో బాబు మళ్ళీ పేరు నాని గొట్టాల ముందుకు వచ్చాడు. అది కూడా మాపటేళ అంటే సొక్కబుచ్చుకునే సమయంలో పేద సమస్యలపై మాట్లాడుతా అంటూ వచ్చాడంటే ఏమనుకోవాలి? ఓ 4 వేసి వచ్చాడు అనుకోవాలా? కాళ్ళ కింద క్యారీ బ్యాగులు చూస్తూ ఉంటే ఎప్పుడో ఆల్లోనూ ఉంటదేమో బండి అనిపిస్తా ఉంటుంది. సరే సీపే దాగాడు, సీమ సరికే దాగాడు, సీపులు ఎక్కడే దాగాడు. ఓ పాలి పాలకరిద్దాం రండి. తాగినా తాగకపోయినా మనకు తప్పదు కదా. ఇదిగో పేరుని కోసంత దూరంగా నిలబడి ఏం కథ మోసుకొచ్చావో చెప్పోహాయ్. రాత్రి అనక పగలనక ఏటా నువ్వు జాగన్ పాలకీలు మోసేస్తా ఉంటే ఏటా సేపు ఆరోగ్యం క్షీణిస్తుంది కదా. అసలే నీ పేరుతో ఉన్న కొడాలి నాని గుండెకు కట్టుకట్టుకుని మరీ తిరుగుతూ ఉన్నాడు. కోసంత చూసుకో, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందుకే చెబుతా ఉన్నా. సర్లే వచ్చిన పని ఏందో చెప్పాడు. మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు, తాళపాలెనికి సంబంధించిన ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు, ఏం అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతను ఏదో తిట్టాడంట. పవన్ కళ్యాణ్ని ఆవిడ వీడు అన్నాడంట. ఆ వీడియో 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జరిగితే ఓహోహో పవన్ కళ్యాణ్ మ్యాటర్ కాబట్టి నువ్వు వచ్చావా? ఎప్పటికీ జగన్ రెడ్డి పాత స్కీమ్ని అమలు చేస్తా ఉన్నాడా? ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళతోనే తిట్టించడం అనే పాత చింతకాయ పచ్చడి పద్ధతిలోనే ఫాలో అవుతున్నాడా? అందుకు కదూ మీకు 11 సీట్లు వచ్చింది. ఏందేంది ఆర్ఎంపీ డాక్టరా? చా నిజమా? ఆర్ఎంపీని డాక్టర్ అనకూడదని కూడా తెలియదా మాజీ మంత్రి? అందుకు కదూ నిన్ను సన్నాసి నాని అనేది. ఆయన డాక్టర్ కాదు. ముందు ఆ మాట వెనక్కి తీసుకో. తిట్టాడంట, ఆడు ఈడు అన్నాడంట అంటున్నావు. నువ్వు చూడలేదా వీడియో? అసలు ఇలాంటి తాగుబోతులను నువ్వు ఎంకరేజ్ చేయడం అస్సలు బాగోలేదు. పేరుని సాటి తాగుబోతుడి కోసం నువ్వు లుంగి ఎగ్గట్టుకుని అర్ధరాత్రి మైకల ముందుకు రావడం అబ్బే అసలేం బాగోలేదు. ఇవాళ ఒక 100 మంది రౌడీలు, గూండాలు, జనసేనలో తిరిగేటువంటి గూండాలు, జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది, ఒక 100 మంది రౌడీలు మోటార్ సైకిళ్ళు వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, నీ వెనకాల ఎవడున్నాడ్రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా, అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో, ఆ ఊర్లో అదొక పెద్ద పంచాయతీ, పెద్ద పంచాయతీ, సుమారుగా 5,000 పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం, భార్య, భర్త, కూతురు ఉంటారు, 3 ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి నిన్ను డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట. ప్రతి సంఘటనకు కులాన్ని ఆపాదించడం ఈ మధ్య నీ బోటోళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందయ్యా. ఆయన తాగి వాగింది ఆర్ఎంపీ, ఆ విషయం ఆయనే ఒప్పుకున్నాడు. మరి నీ ఒకల్తా ఏంది? తాగింది ఎవరు, వాగింది ఎవరు? నీ పాటు కూర్చుని మందేశాడా? ఏంది కొంపదీసి అంతగా వెనకేసుకుని వచ్చేస్తా ఉన్నావు? మరి పట్టాభి మీ జగన్ రెడ్డిని బోషుడికే అంటే ఇంకెందుకంత ఉక్రోషం పొడుచుకొచ్చిందో చెప్పు. పేరుని నోరు
కంట్రోల్లో లేకపోతే ఎవరికైనా అంతే గతి. ఇది రాజారెడ్డి రాజ్యం కాదు, ఇది కూటమి ప్రభుత్వం, తోలు తీస్తారు. నేనేమంటున్నానంటే బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు, యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు, కాపులు పెద్ద సమూహంలో ఉంటారు. ఆ కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద, ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చూపిస్తున్నారు కదా. బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా, కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా, యాదవుల కుటుంబాల్లో కూడా విమర్శిస్తున్నారు కదా. యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు? రజకుడు కాబట్టి, లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి, మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు. అంతే కదా. లోకు అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా? నీ కంపు నోటిని శాతకుండిలో పడేసి నలిపేయ్యా. ఏ కులం వాడైనా సరే తిట్టే హక్కు ఎక్కడుంది? నువ్వు తిట్టు, నిన్ను నీ కొడుకుని కుక్కలను కొట్టినట్లు కొట్టకపోతే అప్పుడు అడుగు. నాది గ్యారంటీ. దమ్ముంటే తిట్టు, నోటుకొచ్చినట్లు వాగు చూద్దాం. ప్రతిదానికి కులాలను బయటకు తీయడం ఏంది పేరుని? సిగ్గుందా? అసలు అతగాడు తిట్టడం కరెస్టేనా కాదా? అది చెప్పాలి. తిట్టడం తప్పే, అలా మాట్లాడడం తప్పే, గాని కొట్టకూడదు, కేసులు పెట్టుకోవాలి అని చెప్పాల్సింది పోయి కుల రాజకీయాలు చేస్తావేంది? పనికి మాలినోడికి పని అప్పచెప్తే ఇంటి దూలానికి ఊరేసుకున్నాడట. అలా ఉంది నువ్వు చెప్పే నీతి. చీచి. ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే, మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మర్డర్లకు దారి. ఏం చేస్తారు? ఆత్మరక్షణలో ఏం చేయగలరు? పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే, బందర్లో గూండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఎవడ ఆత్మరక్షణ అని చేసుకోవాలి కదా, ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా. ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ? అరే పోలీసు ఉంది, ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారు, రౌడీలను తిరగనివ్వరు. ఎవడన్నా రౌడీజం చేస్తే తీసుకెళ్లి పంబ రేగొడతారు. మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేట్టు చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు, నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి. నువ్వు మనిషివా రాక్షసుడివా? మర్డర్లు చేస్తారా? సిగ్గుందా మాట మాట్లాడడానికి? గతంలో తెనాల్లో గంజాయి బ్యాచ్ ను పోలీసులు రాలగొడితే జగన్ ఎందుకు వచ్చి పరామర్శించి సీన్ క్రియేట్ చేసాడు? అప్పుడు నీ నోరే అక్కడ ఎట్టుకున్నావు? సెప్టిక్ ట్యాంక్ లో గాని ఎట్టుకున్నావా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. గొడ్డొచ్చి చేలో పడినట్లు ఓ వాగేయడం కాదు. ఏంది ఏది మంచి ఏది చెడు అని చెప్పే విచక్షణ జ్ఞానం ఉండాలి. అవకాశం దొరికింది కదా అని కులం కుంపట్లో రగిలించకూడదు పేరుని. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేయడం కంటే నీళ్లు లేని బావి చూసుకుని దూకే. ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే, మినిస్టర్ ఫోన్ చేశాడనో, ఇంకోటి ఫోన్ చేశాడనో, జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో, వచ్చారనో, దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి. అంతకేతం కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు. ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు. నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు. ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు, ఇళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి. ఎందుకంటే తలదీసి మొలకేస్తారు. బందర్ ఎంట్రన్స్ లో ఆర్చిక్ కడతారు మా తలన్నీ కూడా. ఆ మాత్రం క్లారిటీ ఉంది కదా, అయితే ఓకే. ఇంటికెళ్ళి మజ్జిగన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకుని తిని పడుకో. నీకెందుకు రాజకీయాలు? సాల్లే పేరుని సొల్లి చెప్పడం ఆపి ఇంకా బయలుదేరు. నిన్ను జైలుకు త్వరలో పిలిపిస్తారు. బయటకు వచ్చిన ఈ ముచ్చట్లన్నీ అప్పుడు చెప్పు, సరేనా? ఎల్లి రాయా.